exclusive 2026 ఫస్ట్ హాఫ్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ జర్నీ రోలర్ కోస్టర్ రైడ్ లా సాగుతోంది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడితే మరికొన్ని సినిమాలు మాత్రం వసూళ్ల సునామీని సృష్టించేశాయి. బడ్జెట్ తో అసలు సంబంధమే లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతకీ ఈ 6 నెలల కాలంలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ అండ్ ఫ్లాప్స్ లెక్కలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో భారీ స్టార్ కాస్ట్ తో వచ్చిన పెద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది. దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ 6 నెలల్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సక్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి బూస్ట్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అదే టైంలో వచ్చిన అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాయి. భారీ హైప్ క్రియేట్ చేసిన ది రాజా సాబ్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. లాంగ్ బ్రేక్ తర్వాత సమంత చేసిన సినిమా థియేటర్లకు కొత్త జోష్ తీసుకురావడంతో పాటు సెకండ్ హాఫ్ మీద ఆశలు కలిగేలా చేసింది. అదే సమయంలో చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాకాస, విష్ణు విన్యాసం లాంటి సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఓవరాల్ గా 2026 ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్ టాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పాయి. ఈ 6 నెలల ఎక్స్పీరియన్స్ల తర్వాత ఏ సినిమా అయినా సరైన కంటెంట్ తో వస్తే ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని మరోసారి ప్రూవ్ అయింది. సెకండ్ హాఫ్ లో రాబోయే భారీ పాన్ ఇండియా మూవీస్ ఈ ఎక్స్పీరియన్స్ల నుంచి ఎంతవరకు పాఠాలు నేర్చుకుంటాయో చూడాలి. పాన్ ఇండియా ట్రెండ్ లో సీక్వెల్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసింది. అయితే ఎంత క్రేజ్ ఉన్నా కూడా ఆ సీక్వెల్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడంలో మాత్రం మేకర్స్ తడబడుతున్నారు. భారీ అంచనాలున్న ప్రాజెక్ట్స్ ని కూడా ఆన్ టైం పూర్తి చేయలేకపోతున్న సిచ్యువేషన్. తన సినిమాలకి అంతా తానే అయి కష్టపడే అడవిశేష్ కూడా ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు. అందుకు కారణమేంటో హ్యావ్ ఎ లుక్. కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవిశేష్ ఇప్పుడు G2తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 6 ఏళ్ల క్రితం వచ్చిన స్పై థ్రిల్లర్ గూఢచారి సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ మూవీ మీద ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అడవిశేష్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూలై నెల నుంచి ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. తుఫాన్ కు ముందు వచ్చే నిశ్శబ్దం అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. ఈ అప్డేట్ తో పాటు శేషు తన సరికొత్త లుక్ ను రివీల్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమా మొదలై ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తయింది. ఇంకా 50% షూటింగ్ మాత్రమే పూర్తయింది. భారీ స్టార్ కాస్ట్, విదేశీ లొకేషన్స్ కారణంగా షూటింగ్ డిలే అవుతూ వస్తుంది. మరోవైపు క్వాలిటీ విషయంలో శేషు ఏమాత్రం కాంప్రమైజ్ కాకపోవడం కూడా డిలేకు కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా ఇంత ఆలస్యం అవ్వడం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ స్పిరిట్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ మీద నేషనల్ లెవెల్లో భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ ని పవర్ఫుల్ పోలీస్ అధికారిగా చూపించబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతోన్న స్పిరిట్ మూవీకి సంబంధించిన వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైం సిన్సియర్ అండ్ పవర్ఫుల్ కాప్ రోల్లో కనిపించబోతున్నారు. ప్రభాస్ మాత్రమే కాదు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఇంతవరకు తన సినిమాల్లో చెయ్యని ఒక ప్రయోగం ఈ సినిమాలో చేయబోతున్నారు. ఈ మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్లో ఒక స్పెషల్ సాంగ్ షూట్ కు మేకర్స్ ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఈ పాటను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రితో పాటు మరో బాలీవుడ్ భామ కూడా ప్రభాస్ తో ఆడి పాడబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తో స్టెప్ వేసే ఆ మరో బాలీవుడ్ బ్యూటీ ఎవరు అనే విషయంలో క్లారిటీ రాకపోయినా ఫస్ట్ టైం సందీప్ సినిమాలో స్పెషల్ సాంగ్ అన్న న్యూస్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. గతంలో అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలో మెయిన్ హీరోయిన్ తో పాటు మరో లేడీ క్యారెక్టర్ను కథలో భాగం చేశారు దర్శకుడు. ఇప్పుడు స్పిరిట్ విషయంలోనూ అదే ఫామ్లను ఫాలో అవుతున్నారా, లేదంటే ఓన్లీ గ్లామర్ కోసమే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారా అన్న డిస్కషన్ జరుగుతోంది. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే మ్యూజిక్ సెట్టింగ్స్ పూర్తి చేసిన మూవీ టీం ఈ సాంగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంది. ఈ పాట కోసం హర్షవర్ధన్ రామేశ్వర్ అద్దరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారట. మరి ఇంత క్రేజీ సాంగ్లో ప్రభాస్తో కలిసి స్టెప్ అయిపోయే ఆ బ్యూటీ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బాలీవుడ్ లో ఇప్పుడు నెక్స్ట్ నంబర్ 1 హీరోయిన్ ఎవరు అన్న చర్చ మొదలైపోయింది. ఇన్నాళ్లు తిరుగులేని మహారాణిలా ఏలిన దీపికా పదుకోన్ పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేసి సినిమాల వేగాన్ని కాస్త తగ్గించేశారు.
దీంతో ఆ గ్యాప్ ని కవర్ చేయడానికి యంగ్ హీరోయిన్స్ గట్టిగా పోటీ పడుతున్నారు. మరి ఈ రేసులో ఎవరున్నారో తెలుసా? ఆలియా భట్, కియారా అడ్వానీ, కృతి సనన్లు ముందు వరుసలో ఉన్నారు. మిగతా బ్యూటీస్ కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్తో నెక్స్ట్ క్వీన్ అవ్వడానికి పావులు కదుపుతున్నారు. బాలీవుడ్ లో ఒకప్పుడు కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం అనుకున్న వారు ఇప్పుడు పర్ఫార్మెన్స్ తోనూ అదరగొడుతున్నారు. గంగూబాయ్, రాఖీ ఔర్ రాణి లాంటి హిట్స్ తో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ఆలియా భట్ నెంబర్ 1 రేస్ లో టాప్ లో ఉన్నారు. మరోవైపు కియారా అద్వానీ, కృతి సనన్ సైతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో పాటు బాలీవుడ్ క్రేజీ ఆఫర్స్ తో సత్తా చాటుతున్నారు. గ్లామర్ అండ్ యాక్టింగ్ బ్యాలెన్స్ చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద తమ స్టామినా చూపిస్తున్నారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం తన పవర్ ఏంటో చూపిస్తున్నారు శ్రద్ధా కపూర్. రీసెంట్ గా స్త్రీ 2తో భారీ ఇండస్ట్రీ హిట్ కొట్టిన శ్రద్ధ తక్కువ సినిమాలు చేసినా నెంబర్ 1 కుర్చీకి తాను కూడా రేస్ లో ఉన్నారని ప్రూవ్ చేసుకున్నారు. ఆచితూచి అడుగులేస్తూనే సాలిడ్ హిట్స్ ఖాతాలో వేసుకుంటూ సైలెంట్ గా క్రేజ్ పెంచుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా మళ్లీ బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఇండియాలో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు భారీ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. దీంతో బాలీవుడ్ గ్లామర్ వార్ మరింత రసవత్తరంగా మారింది. మరి ఈ రేసులో విన్ అయ్యే బ్యూటీ ఎవరు? నెక్స్ట్ నెంబర్ 1 గా ప్రూవ్ చేసుకునేదెవరో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ వారణాసి. భారీ కాన్వాస్ పై హాలీవుడ్ స్థాయి విజువల్స్తో రూపొందుతున్న ఈ మూవీ కోసం ఏడాదికి ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసిన జక్కన్న సినిమా మీద బస్ క్రియేట్ చేయడం విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా వారణాసి టాపిక్కే తెరపైకి తెస్తున్నారు ఈయన. ప్యారిస్ లో ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల స్పెషల్ స్క్రీనింగ్స్ లో పాల్గొన్న రాజమౌళి అక్కడ కూడా వారణాసి ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఈ మూవీలో ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారో హింట్ ఇచ్చారు. ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ అంచనాలకు మించి ఉండబోతుందంటూ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు తీసుకెళ్లారు. కథలో భాగంగా ఆఫ్రికాలోని దట్టమైన అడవులు, అంటార్కిటికాలోని మంచు ఖండాలు, రామాయణ కాలం నాటి డివైన్ వరల్డ్లోకి ఆడియన్స్ లో తీసుకువెళ్తామన్నారు జక్కన్న. వీటితో పాటు భారీ ప్రకృతి విపత్తులు, మైండ్ బ్లాంక్ అయ్యే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయన్నారు. ఈ అప్డేట్స్ సినిమా మీద అంచనాలను మరింత పీక్స్ కు తీసుకెళ్లాయి. అయితే సినిమా స్కేల్ ఎంతున్నా, విజువల్స్ ఎంత గ్రాండ్ గా ఉన్నా వారణాసి మూవీకి అసలైన ఆత్మ మాత్రం తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగే అన్నారు జక్కన్న. ఈ అప్డేట్స్ తో భారీ యాక్షన్, అడ్వెంచరస్ ఎలిమెంట్స్ కు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన మార్కు మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు జక్కన్న రెడీ అయ్యారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ NBK 112 రీసెంట్గా లాంచ్ అయిన ఈ సినిమా మీద ఇండస్ట్రీ సర్కిల్స్లో పెద్ద అంచనాలే ఉన్నాయి తెలుసా. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే రేంజ్లో ఈ సినిమాలో ఒక సూపర్ హిట్ ఫార్ములాని రిపీట్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా ఫార్ములా? హ్యావ్ ఎ లుక్. ప్రెజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో మూవీ స్టార్ట్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ భారీ బడ్జెట్ మూవీని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసిన కొరటాల శివ త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఓ సూపర్ హిట్ ఫార్ములాను రిపీట్ చేయబోతున్నారు కొరటాల. గతంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలతో వెండి తెర మీద కొత్త ట్రెండ్ సెట్ చేశారు బాలయ్య. NBK 112లో అదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నారు. రాయలసీమ సెంటిమెంట్ తో పాటు ప్రెజెంట్ మంచి ఫామ్ లో ఉన్న మాఫియా బ్యాక్ డ్రాప్ ను కూడా యాడ్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రాయలసీమలో నీటి సమస్య మీద పోరాడే వ్యక్తిగా కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాఫియా డాన్ పాత్రలోనూ కనిపిస్తారట. ఈ అప్డేట్స్ తో NBK 112 మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ నైట్ ఈటీలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.